సిద్ధం కాదు. గతంలో మేము శాంతియుతంగా ఇవాళ రేవంత్ రెడ్డి చిట్ చాట్లు ఏంటంటే మరి ఎన్టీ రామారావు అన్నప్పుడు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ పేరు ఎందుకు పెట్టుకున్నారు, ముందు పేరు చేంజ్ చేసుకోండి అని అన్నారు. ముందు ఆయన చరిత్ర తెలుసుకోమానండి భరత్ గారు. ఎన్టీ రామారావు ఉన్న టైంలో కేటీఆర్ ఆయన పుట్టలేదు. ఫస్ట్ ఎన్టీ రామారావు సినిమాల్లో ఉన్న టైంలో కేటీఆర్ పుట్టాడు. రాజకీయాల్లోకి వస్తానని కూడా ఎన్టీ రామారావు కలగనని రోజుల్లో కేటీఆర్ పుట్టాడు. కేటీఆర్ పేరు వాళ్ళ తాతది. మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు చాలా సార్లు, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీసుకోండి. మీకు ఈ పేరు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారని అడగండి. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పేరు అది. కేసీఆర్ పెట్టలేదా? కేసీఆర్ పెట్టలేదు అది. కేసీఆర్ పెట్టుడు కాదు, కేసీఆర్ అక్కడ లేడు కూడా. ఆయన పుట్టిన తర్వాత ఎన్ని నెలలకు వచ్చిండో అడగండి కేసీఆర్ ని. పిల్లోడు ముఖం ఎప్పుడు చూసిండో అడగండి. వాళ్ళ తల్లిని అడగండి. ఆయన పేరు పెట్టింది వాళ్ళ తాత పేరు. వాళ్ళ తాత పేరుని ఆయనకు పెట్టారు. ఈ నందమూరి తారక రామారావు కాదు, ఆయన కల్వకుంట్ల తారక రామారావు. తాత పేరు కూడా రామారావా? తారక రామారావు. తారక రామారావు తాత పేరు అంటే ఎవరు? కేటీఆర్ గారి తాతనా కేసీఆర్ గారి తాతనా? కేటీఆర్ గారి తాత. అంటే కేసీఆర్ గారి తండ్రి పేరు తారక రామారావు. వాళ్ళ మదర్ సైడ్ నుంచి అనుకుంటా వాళ్ళ తాత పేరే పెట్టారు. అది వాళ్ళ ఇంట్లో ఒక ఏజ్డ్ పర్సన్ నాకు చెప్పాడు. మరి కేసీఆర్ అంటారు అభిమానంతో పెట్టుకున్నారు, ఎన్టీ రామారావు పేరుతో అభిమానంతో పెట్టుకున్నారంటారు కాదా? ఎవరన్నా రాజకీయంగా దాన్ని వాడుకుందామంటే టీఆర్ఎస్ లో వాడుకోనియండి, కానీ ఆ పేరుకున్న ఎన్టీ రామారావుకు సంబంధం లేదు. మీరు కేటీఆర్ ని అడగండి డైరెక్ట్. వాళ్ళ తాత. ఓకే, ఇంకో పేరు అజయ్ అనేది ఉంది అంటారు. అది నాకు ఐడియా లేదు. బట్ ఇంట్లో అయితే అందరు రాము అనే పిలుస్తారు. భరత్ గారు రాము అనే తెలంగాణ గొప్ప చేసింది ఏం లేదు ఎన్టీ రామారావు. రాము అనే పిలుస్తారు. రాము అనే పిలుస్తారు అందరు కేటీఆర్ ను నేనైతే చూడగా. అంటే మాలాంటి వాళ్ళని రాము అని పిలుస్తాము, కానీ తారక రామారావు అనే ఎవరు పిలువరు. ఆయన పూర్తి పేరులో తారక రామారావు ఉంది. అది వాళ్ళ తాతగారి స్మరణ కోసం పెట్టుకున్న పేరు అది. ఇప్పుడు నిజంగానే కేసీఆర్ గారు అక్కడ ఉండి ఆ పేరు పెట్టిండంటే అది నిజంగానే ఎన్టీ రామారావుకు ఆయన అభిమాని అని అనుకోవచ్చు. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడప్పుడు. ఆయన ఎన్టీ రామారావు 82, 83లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తే 75 ఆ టైంలో పుట్టాడు కేటీఆర్. ఓకే, యా. సో అంటే ఎవరైనా మీరు వాళ్ళ బంధువులకు ఎవరికైనా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అది మీరు ఫోన్ ఇన్ లో కూడా మీరు వినిపించచ్చు. బాలకిషన్ రావు గారు అని ఉన్నారు, వారి కేసీఆర్ గారు చాలా గౌరవిస్తారు. ఆయన పాదాభివందనం కూడా చేస్తాడు. ఉద్యమం మొదలైన రోజు నుంచి కూడా ఆయన మాతో ఉన్నాడు. మీరు వారిని అడగొచ్చు, చెప్తారు. మీకు కావాలంటే నంబర్ నేను పంపిస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు సరే, ఇక్కడ విగ్రహాలు ఓకే, మరి అక్కడ విగ్రహాలు పెట్టుబడి డిమాండ్ చేస్తే కరెక్టే. అది పివి నరసింహారావు పేరు మీద ఎందుకు చేస్తాం, మాకేం అవసరం అండి. నారాయణ రెడ్డి ప్రధానమంత్రిగా విగ్రహం పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంది. పివి నరసింహారావుది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే, వీళ్ళు ఒకప్పుడు ఇక్కడ పరిపాలన చేశారు, హైదరాబాద్ రాజధానిగా పరిపాలన చేశారు. ఆ సాకుతోని వాళ్ళ విగ్రహాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. వాటి తీసేయాలనే ఎట్లా అంటాం మనం. నిజంగానే కాసు బ్రహ్మానంద రెడ్డి 369 మంది విద్యార్థుల ప్రాణాలు తీసిండు. ఆ ఇందిరాగాంధీ చెప్పినా వినకుండా సాయుధ పోలీసులను అస్సాం రైఫిల్ ఆర్మీ అని ఇట్లా ఎక్కడెక్కడి నుంచో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి, వాళ్ళకి భాష రాదు, ఏం చెప్తున్నారో తెలియదు, వాళ్ళకి ఏం చెప్పినలో తెలియదు. మొత్తానికి ఏంటంటే ఆనాడు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు పిల్లల్ని. మరి అటువంటి ముఖ్యమంత్రి విగ్రహం ఉండాలి ఇక్కడ అన్నప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, వ్యక్తులుగా వాళ్ళ విగ్రహం ఉండడం అనేది ఒక లెజిటిమేట్ డిమాండ్ అది. కానీ ఇంతమందిని చంపిండు కాబట్టి అందరికీ కూడా ఒక నొప్పి ఉన్నది. ఆ విగ్రహం చూసినప్పుడల్లా చనిపోయిన పిల్లలు గుర్తొస్తారు మనకి. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల గొల్లెం ఏదైతే ఉన్నదో, ఈ గొల్లెం పోయిన తర్వాత భద్రంగా వాళ్ళ విగ్రహాలను, ఒక్కొక్క విగ్రహాన్ని మంచిగా దెబ్బతినకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నెంబడిచ్చి విగ్రహాలన్నిటిని కూడా లారీలల్లా ట్రక్కులల్లా ఆంధ్రాకు పంపిద్దాం, వాళ్ళు ఎక్కడన్నా పెట్టుకోనియండి, రాజధాని దగ్గర తీసుకుపోయి సెక్రటరియట్ దగ్గర అప్పచెప్దామని అన్నాడు. ఆయన నాతో అన్న మాట నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా. కాకపోతే 10 సంవత్సరాల గొల్లెం పోయే నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఎట్లాగా పని చేయలేడు. బట్ కేసీఆర్ గారు వచ్చినాక మాత్రం ఖచ్చితంగా విగ్రహాలన్నిటిని మూటలు కట్టి ఒక్క విగ్రహం కూడా దెబ్బతినకుండా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను ఎంబడి పెట్టి ఆంధ్ర రాజధాని అయిన అమరావతికి క్షేమంగా పంపిస్తాము. అప్పటిదాకా నేను ఈ డిమాండ్ వదులుకునేది లేదు.
కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఒక బలమైన ప్రజా ఉద్యమం నిర్మించైనా కూడా ఆ విగ్రహాలన్నీ క్షేమంగా పంపిస్తాం. ఏది కేసీఆర్ వచ్చిన తర్వాత అన్ని విగ్రహాలు తీసేస్తారా? తీసేయకపోతే ఊరుకునేది లేదంటున్నాను కేసీఆర్ నేను. వస్తే నాకు హామీ ఇచ్చాడు ఆయన. లాస్ట్